నిజామాబాద్ జిల్లా సాలూరా మండల కేంద్రంలో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ అరవింద్ 5 సంవత్సరాలు ప్రజలకు చేసింది ఏమీ లేదని, ఏ గ్రామంలో కూడా డెవలప్మెంట్ చేయలేదని, మళ్లీ అతనికి ఓటు వేస్తే ప్రజల జీవితాలు ఆగమవుతాయని అన్నారు. నాకు ఓటు వేసి ఎంపీగా గెలిపిస్తే నిజామాబాద్ పార్లమెంటును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ప్రతి ఇండస్ట్రీ అమ్మేసిండు, ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి, తెచ్చిన అప్పు ఎక్కడ పోయింది, కనీసం రైతులు చాలామంది అప్పుల పాలైపోయిండ్రు. దేశంలో రైతాంగానికి అందరూ కూడా అప్పు మాఫీ చేయొచ్చు కదా, అది చేయడు. అభివృద్ధి కార్యక్రమం చేయడు, సంక్షేమ ఫలాలు ఇవ్వడు, ఏమీ లేకుండా 100 లక్షల కోట్లు అప్పు చేసి దర్జాగా తిరుగుతూ ఉన్నాడు దేశంలో. ఆ అప్పు ఎవరి మీద పడుతుంది? మన మీద పడుతుంది. 3,50,000 కోట్లకే మరి ముట్టుకున్నది మీరు అందరికీ. వాళ్ళ 100 లక్షల కోట్లకి ఏమనాలి మనం వాళ్ళని అడుగుతున్నాను నేను. అదే కాకుండా చెప్తున్నాను మీకు, ఇవాళ మోసం చేసే 2 పార్టీల నుంచి 2 అభ్యర్థులు ఉన్నారు. మోడీ మోసం చేసిన దేశంలో ఆయన అభ్యర్థి అరవింద్ ఉన్నాడు, వాడు మోసం చేసిండు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. కేసీఆర్ గారు ఎవరికి మోసం చేయలేదు. కేసీఆర్ గారు రైతాంగానికి చేసిన సౌకర్యాలు, 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా, మా అవ్వలకు మా అక్కలకు 2,000 రూపాయలు పెన్షన్, కళ్యాణ చెక్కులు, ఇవన్నీ ఇచ్చిన ఘనత కేసీఆర్. అలాంటి నాయకుడి తరఫున నేను ఈ ప్రాంతంలో పోటీ చేస్తున్నాను. ఈ ప్రాంతంలో పోటీ చేసే వ్యక్తిని నేను. నా గురించి చాలామంది తెలుసు మీకు, నా గురించి తెలిసి వాళ్ళ ఇద్దరి గురించి తెలిసిన వ్యక్తులు మీరందరూ. ఎవరు